పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లి శ్రీ సభ 2 పండుగలను కొనియాడుచున్నది. నెంబర్ 1, మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవం. నెంబర్ 2, నూతన సంవత్సరం. ఈరోజు ప్రభు అయిన దేవుడు మనందరితో 3 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనము నుంచి 26వ వచనం వరకు. రెండవ పట్టణము గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుంచి 7వ వచనం వరకు. సువార్త పట్టణము లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనము నుంచి 21వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మున్ముందుగా మీ అందరికీ మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవం మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవం నుండి ఈరోజు మనము 5 పాఠాలని నేర్చుకుందాం. నెంబర్ 1, గలతీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభుకి మానవ రూపురేఖలు దిద్దింది. యేసుక్రీస్తు ప్రభువు మరియ తల్లి గర్భములో మానవ రూపురేఖలు దిద్దుకున్నాడు. తన గర్భములో మానవ రూపురేఖలు దిద్దినటువంటి మరియ తల్లి ఈ లోకానికి యేసు ప్రభుని అందించింది. అనగా మరియ తల్లి దేవుని తల్లి. ఆమె మామూలు వ్యక్తి కాదు. చాలామంది బైబిలు పరిజ్ఞానము లేని కొంతమంది బోధకులు మరియ తల్లిని కించపరుస్తూ ఇలా అంటూ ఉంటారు, మనకి గుడ్డు ముఖ్యమా లేక గుడ్డు మీద ఉన్నటువంటి పెంకు ముఖ్యమా? పెంకును పడవేస్తాము కదా, గుడ్డును మాత్రమే మనం తింటాం కదా. అలాగే మరియ తల్లి పెంకు వంటిది, యేసుక్రీస్తు ప్రభు గుడ్డి వంటివాడు అని అంటూ ఉంటారు. మరికొంతమంది ఆమెను కించపరుస్తూ అరటి పండు ముఖ్యమా లేక అరటి పండు తొక్క ముఖ్యమా? యేసుక్రీస్తు ప్రభు అరటి పండు అయితే మనం పడవేసేటువంటి తొక్క మరియ తల్లి అని చెప్పి నీచంగా మాట్లాడతారు. రొమ్ము నుండి పాలు తాగి రొమ్మును గుద్దటం అంటే ఈ రీతిగా మాట్లాడటమే. మరియ తల్లి పెంకు కాదు, మరియ తల్లి అరటి తొక్క కూడా కాదు. మరియ తల్లి దేవుని తల్లి. ఈ విషయాన్ని, ఈ పరమ సత్యాన్ని చాలామంది బైబిల్ పరిజ్ఞానం లేని బోధకులు మర్చిపోయి ఇలా బోధిస్తూ ఉంటారు. లూకా సువార్త 1వ అధ్యాయము 43వ వచనములో పవిత్రాత్మ చేత నింపబడినటువంటి ఎలిజబెత్ అంటుంది, నా ప్రభు తల్లి అని. అటువంటి ప్రభుని తల్లిని ఇలాంటి నీచపు మాటలతో మాట్లాడటం ఎంత సంస్కారమో ఆ బోధకులే నిర్ణయించుకోవాలి. అటువంటి బోధ నిజమా కాదనేది కూడా వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. కనుక ఈ రోజున మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవం మనకు నేర్పించే పరమ సత్యం ఇది. మరియ తల్లి యేసు ప్రభుని తల్లి. యేసు ప్రభువు దేవుడు
అనగా మరియ తల్లి దేవుని తల్లి అన్న సత్యాన్ని ఈ పండుగ మనకి నేర్పిస్తుంది. నెంబర్ 2, మరియ తల్లి దేవుని వాక్కును మనసారా స్వీకరించింది. మరియ తల్లి దేవుని వాక్కును మనసారా స్వీకరించడం ద్వారా ఆమె గర్భం దేవుని కుమారునితో దేవునితోనే ఫలించింది. ఈ రీతిగానే 2026వ సంవత్సరంలో మనము కూడా మనసారా దేవుని వాక్కును స్వీకరించాలి అని ఈ పండుగ మనకి నేర్పిస్తుంది. ఎప్పుడైతే ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్కును మనసారా స్వీకరిస్తామో, మరియ తల్లి గర్భము ఏ రీతిగా అయితే ఫలించిందో ఈ 2026వ సంవత్సరంలో మన జీవితాలు కూడా, మన కుటుంబాలు కూడా దేవుని దీవెనలతో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఫలిస్తుంది. ఇదే ఈ పండుగ మనకు నేర్పించే రెండవ పాఠం. నెంబర్ 3, మరియ తల్లి దీనురాలు, వినయము కలిగిన వ్యక్తి. నజరేతు ఊరిలో ఒక సామాన్యమైన వ్యక్తిగా, వినయము కలిగిన వ్యక్తిగా, దీనురాలుగా జీవిస్తున్నటువంటి ఈ కన్యకను, ఈ మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఆమెను లేవనెత్తాడు. దేవుడు ఆమె దీనస్థితిని ఉన్నత స్థితికి లేవనెత్తాడు. మనము కూడా మరియ తల్లిలాగానే దేవుని ఎదుటను మన తోటివారి ఎదుటను వినయము కలిగి జీవిస్తే, దీనత్వము కలిగి జీవిస్తే, మరియ తల్లి యొక్క దీనస్థితిని కటాక్షించి ఆమెను ఉన్నత స్థితికి లేవనెత్తినట్లే ఈ 2026వ సంవత్సరంలో మనల్ని కూడా ఆయన కటాక్షిస్తాడు. మన దీనస్థితిని ఆయన కటాక్షిస్తాడు, మనలను లేవనెత్తుతాడు, ఉన్నతమైన స్థితిని ఈ నూతన సంవత్సరంలో మనకిస్తాడు. అదే ఈ పండుగ మనకిచ్చే మూడవ సందేశం. నెంబర్ 4, మరియ తల్లి దేవుని అనుగ్రహం చేత పరిపూర్ణురాలైంది. దేవునికే తన గర్భములో రూపురేఖలు దిద్దింది. అయినప్పటికీ దేవుని అనుగ్రహము చేత నింపబడినప్పటికీ, దేవునికి లోబడి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పినప్పటికీ, దేవునికే తన గర్భములో రూపురేఖలు దిద్దినప్పటికీ, మరియ తల్లి తన అనుదిన జీవితంలో శ్రమలను అనుభవించింది, అవమానాలు పొందింది, పేదరికాన్ని అనుభవించింది, శరణార్థురాలుగా ఐగుప్తు దేశానికి పారిపోవలసి వచ్చింది. తన కుమారుని వెతికే విషయంలో చాలా విచారించవలసి వచ్చింది. అయినప్పటికీ మరియ తల్లి విశ్వాసాన్ని కోల్పోలా, అధైర్యపడలా, దేవుని మీద ఆధారపడి జీవించింది, విశ్వాసంతో జీవించింది. మనము కూడా ఈ నూతన సంవత్సరంలో మనము ఎంత పుణ్య జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, ఎన్ని ఉపవాసాలు చేస్తూ ఉన్నా, ఎంతగా ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నా, ఎన్ని దాన ధర్మాలు చేస్తూ ఉన్నా, ఎంత నీతియుక్తమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నా, మన జీవితంలో శ్రమలు తప్పవు, కష్టాలు తప్పవు, నిందలు తప్పవు, అపార్థం చేసుకోవటం తప్పదు. ఇటువంటి పరిస్థితులలో అధైర్యపడకుండా, విశ్వాసంలో సన్నగిలకుండా, దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో జీవించాలి అని ఈ పండుగ 4వ పాఠముగా మనకు నేర్పిస్తూ ఉంది. నెంబర్ 5,
మరియ తల్లి, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. ఆమె చెప్పినటువంటి మాటకు లోబడి కట్టుబడి తన జీవితాన్ని దైవ సేవకు అంకితం చేసింది. తన కుమారుడు, యవ్వన ప్రాయమందున్న కుమారుడు సిలువలో భూమి ఆకాశములకు మధ్య వేలాడుతున్న సమయంలో కూడా ధైర్యముతో సిలువ క్రింద నిలవబడి ఆ మాటకు కట్టుబడి లోబడి తన కుమారుణ్ణి తండ్రికి లోక కళ్యాణం కోసం అర్పించింది. మనము కూడా ఈ 2026 సంవత్సరంలో దేవుడికి ఇచ్చిన మాట బట్టి మనము దానికి కట్టుబడి పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. కట్టుబడి దేవునికి లోబడి జీవించాలి. కట్టుబడి దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. అదే ఈ పండుగ 5వ పాఠముగా మనకు నేర్పించేది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవము మనకిచ్చే ఈ 5 పాఠాలను ఈ 2026 సంవత్సరం అంతా కూడా మన మనస్సులో పదిలపరచుకొని మననము చేస్తూ దేవునికి లోబడి మంచిగా ఈ క్రొత్త సంవత్సరాన్ని జీవిద్దాం. ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.